అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నా పేరు సయ్యద్ అమీన్. నేను ఎండిహెచ్ మోటార్స్ టీవీఎస్ షోరూంలో రాయచోటిలో గత 8 సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేశాను. అప్పటి వరకు మేము చేసిన పనులన్నీ, మేము చేసిన కష్టం అంతా బాగుంది మా నవీద్ సార్, ఎండి నవీద్ సార్ గారికి. సడన్గా ఇప్పుడు ఆయన 2024లో ఆయన అన్ని లాస్ అయిపోయిన తర్వాత, అన్ని షోరూములు క్లోజ్ అయిపోయిన తర్వాత, అప్పటి వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్లన్నీ ఆయన కూడా తెలుసు ఎలా జరిగినాయి, అంత నీట్గా జరిగిందని తెలిసి కూడా ఆ అకౌంట్స్ ఆయన చెక్ పట్టుకొని దీనిలో వచ్చేసి మీరు నాకు ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగిందని ఫోర్స్ఫుల్గా మమ్మల్ని అంతా టార్చర్ చేసి, భయానికి గురి చేసి, మీరు కన్నా ఇప్పుడు నాకు ఈ అంత అమౌంట్ కట్టకపోతే ఒక 35 లక్షలు నాకు ఫోర్స్గా రాపించుకున్నాడు సార్ ఆయన అగ్రిమెంటు. ఆ రోజు 11 గంటల రాత్రి ఎలా జరిగిందంటే చెప్పడానికి కూడా నేను భయానికి గురి అవుతుంది. ఎంత టార్చర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అగ్రిమెంట్ రాపించుకొని నా దగ్గర ఇప్పుడు 13.5 లక్షల వరకు అమౌంట్ తీసుకున్నాడు సార్ ఫోర్స్గా. అది కూడా నేను లోన్ల ద్వారా ఇచ్చినాను సార్ అంటే కూడా నమ్మట్లేదు సార్ ఆయన. షోరూమ్ ఉన్నంత కాలం బాగుంది సార్, షోరూమ్ ఉన్నంత కాలం బాగా మాకు ఒక మంచిగా రెస్పెక్ట్గా ఉన్నారు. సడన్గా 2024లో ఎప్పుడు షోరూమ్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి మమ్మల్ని ఒక్కరొకరిని ఈరోజు ఇప్పుడు మీకు ఇద్దరు కనపడవచ్చు, మాలాగా ఎంతోమంది టార్చర్ అయ్యి అనుభవిస్తూ ఇంట్లో వాళ్ళని లాగుతాను, ఆడోళ్ళు లాగుతాము, దీనిలో ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశావో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మీ ఆడోళ్ళు కూడా పిలుస్తాము, స్టేషన్ పిలుస్తాము. ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడు సార్ భయపడకుండా? ఈరోజు ఎందుకు బయటకు వచ్చినామంటే మా వల్ల కావట్లేదు సార్. గత 3 నెలల నుంచి మా వల్ల కావట్లేదు, అసలు వినడంలే. చీటికి మాటికి మా తమ్ముడి మీద పోవటం, ఇష్టం వచ్చినట్టు ఆయన భయం గురి చేయడము. ఇంత జరిగిన తర్వాత ఈ జరిగిన విషయం మా అమ్మకి తెలిసి ఆమె కంప్లీట్గా అన్హెల్తీ అయిపోయి టెన్షన్ తీసుకొని చనిపోయిందంటే నవ్వుతున్నాడు సార్ ఆయన. మీ అమ్మ అనారోగ్యాన్ని చనిపోయింది, 80 సంవత్సరాలు ఆమె కూడా చచ్చిపోయిందంటే కూడా దానికి ఒక సులువుగా తీసుకుంటారా సార్? 8 ఇయర్స్ సార్ ఆమె, 8 ఇయర్స్ కానీ 70 ఇయర్స్ ఆమెకు. ఆమె ఉన్నంతకాలం హెల్తీగా ఉండింది. సడన్గా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా దగ్గర ఇంత అన్యాయం జరిగింది, కొడుకులకి అన్యాయం జరిగిందని ఆమె ఎంత బాధపడిందో. చనిపోయింది సార్ అంటే ఆ రోజే ఫోన్ చేసి, కూర్చోబెట్టి రోజే ఫోన్ చేసి రండి లెక్క గురించి మాట్లాడాలంటారు సార్. నవ్వుతున్నాడు సార్, చనిపోయినాడంటే నవ్వుతున్నాడు సార్. మా అమ్మ తిరిగి వస్తుందా సార్ ఇప్పుడు చెప్పడం వల్ల? అంత టార్చర్ పెట్టి గత 3 నెలల నుంచి మాకు టార్చర్ పెట్టడంతో మా అమ్మ అనారోగ్యంతో గురైంది. ఊర్లో ఎక్కడ తల ఎత్తుకు తిరగలేకపోతున్నాం సార్. ఇష్టం వచ్చినట్టు ప్రతి తెలిసిన వ్యక్తికి అందరికీ చెప్పేస్తాడు, వీళ్ళు దొంగలు అని. ఎన్నాళ్ళు పడతారు సార్ ఎవరైనా కానీ? చచ్చిపోతామంటే మీ ఇష్టం అంటాడు. మీకు కోరేది ఒకటే సార్, నా దగ్గర బలవంతంగా రాసుకున్నారు. ఇంకా చాలామంది వరకు ఆయన చాలా ఫోర్స్గా, చాలా భయానికి గురి చేసి చంపేస్తాము, మాకు ఆయన వల్ల ప్రాణాన్ని హాని ఉంది సార్. గత 19 సంవత్సరాల నుంచి ఎండిహెచ్ టీవీఎస్ కడపలో పనిచేస్తున్నాను సార్. పనిచేసినప్పుడు అంతా బాగానే ఉంది సార్, బాగానే ఇది చేసేవాడు, అంతా బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక 2020 నుంచి నేను కొద్దిగా అమౌంట్ బయట నుంచి అతనికి వడ్డీకి ఇప్పించడం జరిగింది సార్. ఆ వడ్డీ డబ్బులు ఇవ్వకపోగా నన్ను బయట వాళ్ళు బలవంతం చేయకపోగా ఇతను అడిగితే నా మీద దొంగ కేసులు పెట్టి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లాక్కొని నాకు భయాందోళన చేస్తున్నాడు సార్. అంటే లాస్ట్ మంత్ 11వ తేదీ జనవరికి వచ్చి మనుషులను పిలిపించి వచ్చి నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్, నా దగ్గర ఎంటీ చెక్కులు, నేను సైన్ చేసిన చెక్కులన్నీ తీసుకున్నాడు. చాలా ప్రాణహాని ఉంది సార్ మాకు ఆయనతో. ప్రతి క్షణం భయపడుతున్నాము. మా అమ్మ చనిపోయిందంటే నవ్వుతాడు, మా అమ్మ అనారోగ్యంగా అయిందంటే నవ్వుతాడు. ప్రతిదీ అనుకు నవ్వులాటనే ఉంది సార్. చెక్కు తీసుకున్నాడు సార్ నా దగ్గర, నేను సైన్ చేసి ఉన్నాను. ఆ చెక్ ఏమో ప్రజెంట్ చేయడానికి, జగ్బౌన్స్ కేసు చేయడానికి, ఫాల్స్ కేసులు పెట్టడానికి ఉన్నాడు సార్. ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది సార్. నా దగ్గర నుంచి ఫోర్స్లీ నా దగ్గర చెక్ తీసుకున్నాడు. నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ నా బ్యాగ్లోంచి లాక్కోవడం ఆయన జరిగింది సార్. రౌడీలు ఆయన అనుచరులను పెట్టి ప్రతి క్షణం అంటే మనకు ఒక సంవత్సరం మాదిరిగా గడుస్తుంది సార్ ఆయన వల్ల. ఒకసారి తనకి రాజంపేట షోరూమ్ నుంచి ప్రతి క్షణం మాకు భయంగా గురి అవుతాను. నేను మా అన్న ఫ్యామిలీకి వస్తాము, ఇంట్లో దూరుతాము, ఇంట్లో మనుషుల్ని ఆడోళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఆడోళ్ళ మీద కేసులు పెడతాను, ఇట్లా మాట్లాడచ్చా సార్. ఆయన ఒక ముస్లింసే, మేము ముస్లింసే. 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నప్పుడు ఆయనకు తెలియదు సార్.
మేము బయట నుంచి ఇప్పించిన డబ్బు మేము ఎప్పుడు అడగడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మాకు టార్చర్ చేయడం స్టార్ట్ చేసినాడు సార్. నాకు 30 లక్షల రూపాయలు రావాలా సార్, అడుగుతానే నేను అకౌంట్ చెక్ చేస్తాను, ఇది చెక్ చేస్తాను. ప్రతిరోజు అకౌంట్ మేము సీఏ గారికి ప్లస్ అకౌంటెంట్కి ఆయనకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ. షోరూమ్ కూడా లేదు సార్, అది స్టాప్ అయిపోయింది. సో మాకు మీరు న్యాయం చేయాలా సార్? ప్రతి క్షణం మనకు 1 సంవత్సరం అది గడుస్తుంది. ఇప్పుడు మా అమ్మని మేము పోగొట్టుకున్నాము. క్లియర్లీ ఆయన వల్ల మా అమ్మ చనిపోయింది సార్. మా అమ్మ తిరిగి వస్తుందా సార్? మా అమ్మ తిరిగి వస్తుందా? రాదు. ప్రతి క్షణం ఎవరంటే కుట్టిని కోసన్నాడు సార్. నాకు కుట్టినాడు కూడా సార్, ఆయన నన్ను కొట్టినాడు, మా అన్నని కొట్టినాడు సార్. మమ్మల్ని కొట్టేదానికి ఎట్లా సార్ నాకు హక్కు అవుతుంది? దొంగ కేసులు పెడతా, అందరూ నా సపోర్ట్ ఉంటారు అంటున్నాడు సార్. ప్రతి క్షణం మమ్మల్ని భయంకరం చేస్తున్నాడు. మేము ఇచ్చిన డబ్బు కూడా మాకు ఇప్పించడం లేదు సార్. మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్, ఇంట్లో దూరుతా అంటున్నాడు సార్. మీరు న్యాయం చేయండి సార్, మాకు ఇద్దరికి న్యాయం చేయండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.